బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సుప్రీంకోర్టులో జీవో 46 కేసుపై విచారణ జరిగింది. జీవో 46 పై వైఖరి, పోస్టుల భర్తీ విషయంలో అవలంబించిన విధానంపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలంటూ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 27కు వాయిదా వేసింది. కేసు తేలే వరకు 900 పోస్టుల భర్తీ ఆపాలంటూ బాధితుల తరపున వాదించారు లాయర్ ఆదిత్య సొంతి. బాధితుల పక్షాన విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, రాకేష్ రెడ్డి. జీవో 46 పై 6 నెలల క్రితం కేబినెట్ సబ్ కమిటీ వేసిందంటూ కేబినెట్ సబ్ కమిటీ వేసింది రేవంత్ సర్కార్. జీవో 46 వల్ల ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల అభ్యర్థులకు నష్టం వాటిల్లుతుందంటూ కూడా అభ్యర్థులు ఆందోళనకు దిగిన పరిస్థితికి సంబంధించిన ఆ విజువల్స్ మనం చూసాం గతంలో. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో జీవో 46 పై విచారణ జరిగింది. జీవో 46 పై వైఖరి, పోస్టుల భర్తీ విషయంలో అవలంబించిన విధానంపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలంటూ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 27కు వాయిదా వేస్తూ కోర్టు అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. కేసు తేలే వరకు 900 పోస్టుల భర్తీ ఆపాలంటూ బాధితుల తరపున వాదించారు లాయర్ ఆదిత్య సొంది. బాధితుల పక్షాన విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, రాకేష్ రెడ్డి. జీవో 46 పై 6 నెలల క్రితం కేబినెట్ సబ్ కమిటీ వేసింది రేవంత్ సర్కార్. జీవో 46 వల్ల ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల అభ్యర్థులకు నష్టం వాటిల్లుతుందంటూ పెద్ద ఎత్తున అభ్యర్థులు ఆందోళన చేశారు. దాంతోపాటు ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కూడా కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఏమన్నారో చూద్దాం. 46 విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాల్సిందిగా ఈరోజు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నోటీసు సీఎం రేవంత్ రెడ్డి గారికి, వారి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జియో 46 రద్దు చేస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. జియో 46 రద్దు చేస్తే మా బతుకులు బాగుపడతాయి, మా జీవితాల్లో వెలుగులు నిండుతాయని చెప్పి ఆ రోజు వేలాది మంది నిరుద్యోగ యువత ప్రతి గ్రామానికి, ప్రతి గూడానికి, ప్రతి తండాకు వెళ్ళి ప్రతి గడప దొక్కి మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వారు బతిమాలుకొని ఓట్లు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. కానీ అన్నం పెట్టినోనికి సున్నం పెట్టే విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము జియో 46 విషయంలో చేతులెత్తేయడం జరిగింది. కేవలం చేతులెత్తేయడమే కాదు, కుట్రపూరితంగా హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి హైకోర్టులో జియో 46 బాధితులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చేలా కూడా చేయడం జరిగింది. ఆ రోజు హైకోర్టులో జియో 46 బాధితులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినటువంటి సందర్భంలో వందలాది మంది నిరుద్యోగ యువత కన్నీళ్లు పెడితే మీ కన్నీళ్లను మేము తుడుస్తాం, దానికోసం సుప్రీంకోర్టు మెట్లైనా ఎక్కుతాం, సుప్రీంకోర్టు తలుపులు తడతామని చెప్పి ఆ రోజు కేటీఆర్ గారు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జియో 46 బాధితుల పక్షాన సుప్రీంకోర్టు తలుపులు తట్టడం జరిగింది. ఆ సందర్భంగా జడ్జి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మొట్టికాయలేస్తూ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏందో స్పష్టం చేయాలా, ఇచ్చిన మాట మీద నిలబడతారా లేదా మాట తప్పుతారా కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాల్సిందే. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా తల్లి తన పిల్లల మీద పగబట్టదు. మరి ఈరోజు తల్లి పాత్రలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జియో 46 బాధితుల మీద పగబట్టకుండా వాళ్లకు ఉద్యోగాలు వచ్చే విధంగా సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపించాల్సిందే. ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తల్లి పాత్ర నిర్వహిస్తారా లేదా శకున్ పాత్ర నిర్వహిస్తారో ఒక్కసారి తేల్చుకోవాల్సిందే. ఈ సందర్భంగా మళ్ళొక్కసారి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జియో 46 బాధితులందరూ కూడా మేము పిలుపునిస్తున్నాం. ఎవ్వరు కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు, ఎవ్వరు కూడా విచారపడాల్సినటువంటి అవసరం లేదు. మీ పక్షాన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఏనాటికైనా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. తప్పకుండా సుప్రీంకోర్టులో మనకు అనుకూలంగా తీర్పు వస్తుంది అని చెప్పి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. తప్పకుండా చివరి వరకు బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన నిలబడుతుంది, పోరాటం చేస్తుంది. సుప్రీంకోర్టులో తప్పకుండా మనకు అనుకూలమైనటువంటి తీర్పు వచ్చే విధంగా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తాం.
రైట్, అది బీఆర్ఎస్ నేతల వర్షన్. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి ఢిల్లీ నుంచి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎటువంటి విచారణ జరిగింది, ఎటువంటి వాదోపవాదనలు జరిగాయి, మరి ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ తరపున ఎటువంటి వాదన వినిపించింది, సుప్రీంకోర్టు ఎటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పుకొచ్చింది? తెలంగాణ ఉద్యోగుల నియామకాలపైన ఈరోజు సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో సుప్రీంకోర్టులో జీవో 46 పైన ఈ విచారణ జరిగింది. అయితే పోస్టుల భర్తీ విషయంలో అవలంబించిన విధానాలపైన రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలంటూ కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. అయితే ఈ యొక్క విచారణ తదుపరి జనవరి 27కు వాయిదా వేసింది. కేసు తేలేంత వరకు దాదాపు 900 పోస్టుల భర్తీ ఆపాలంటూ బాధితుల తరపున న్యాయవాది ఆదిత్య సోంది వాదించడం జరిగింది. అయితే బాధితుల పక్షాన విచారణకు బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, రాకేష్ రెడ్డి కూడా హాజరయ్యడం జరిగింది. అయితే 6 నెలల క్రితం కేబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా వాటిని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. జీవో 46 వల్ల ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల అభ్యర్థులకు నష్టం జరుగుతుందంటూ కూడా ఈ సందర్భంగా కోర్టుకు తెలియజేయడం జరిగింది. అయితే కోర్టు స్టే ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క విధానాలను అయితే ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే జనవరి 27 వరకు కూడా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలి. నోటీసుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కౌంటర్ ఫైల్ చేయాలంటూ కూడా ఈ యొక్క కోర్టు అభిప్రాయపడడం జరిగింది. అయితే మరి జనవరి 27కు ఈ యొక్క 46 జీవో పైన ఎటువంటి తీర్పు వస్తుందనేది కూడా వేచి చూడాలి. దాదాపు 900 మంది సంబంధించిన అంశం ఇది. 900 పోస్టులు ప్రస్తుతం భర్తీ ఆపాలంటూ కూడా ఈ యొక్క పిటిషనర్ తరపు న్యాయవాది వాదించడం జరిగింది. అయితే కోర్టు మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి ప్రభుత్వ వివరణ తీసుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ చేద్దామంటూ కేసు జనవరి 27కు వాయిదా వేయడం జరిగింది. సో ఇక్కడ ప్రభుత్వం ఎటువంటి వర్షన్ వినిపించింది? ఇక్కడ ప్రభుత్వం వర్షన్ వినిపించే ప్రయత్నం జరిగిందా? ఇక్కడ ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎవరు కూడా హాజరు కాలేదు కాబట్టి ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలన్నది కూడా చెప్పడం జరిగింది. అయితే నోటీసులు జారీ చేసిన తర్వాత ప్రభుత్వ వివరణ ఏ విధంగా 6 నెలల క్రితం కేబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది, ఆ సబ్ కమిటీలు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, కేబినెట్ నిర్ణయాలను కూడా కోర్టుకు తెలియపరచాల్సి ఉంటుంది. అయితే వీటన్నిటినీ కూడా నోటీసు ద్వారానే కోర్టు వాటిలో పేర్కోవడం జరిగింది. నోటీసు అందుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రిప్లై వస్తుంది. దాని తర్వాత జనవరి 27కు కేసు వాయిదా వేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని పరిశీలించి 27వ తారీఖు తుది తీర్పిచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి సార్. రైట్ గోపి, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా జీవో 46కి సంబంధించి సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిగింది. విచారణ నేపథ్యంలో జీవో 46 పై తమ వైఖరేంటి, ప్రభుత్వ వైఖరేంటి, పోస్టుల భర్తీ విషయంలో అవలంబిస్తున్న విధానం ఏంటి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలంటూ కూడా కోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి జనవరి 27కు వాయిదా వేయడం జరిగింది. కేసు తేలే వరకు